ఎన్విడియా అమెరికాకు చెందిన చిప్ మేకింగ్ కంపెనీ. దీని ప్రత్యేకతను గతంలో కూడా ఒక డీటెయిల్ వీడియో చేశాను. ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఇది వార్తల్లోకి వచ్చిందంటే ఎన్విడియా $5 ట్రిలియన్ ఎకానమీగా మారింది. $4 ట్రిలియన్ మారినప్పుడు ఇటీవల నేను వీడియో చేశాను, ఇండియన్ ఎకానమీకి ఈక్వల్ అయిందని. ఇప్పుడు ఇండియన్ ఎకానమీని దాటింది. అఫ్ కోర్స్ ఇందులో ఒక క్యావియట్, ఇది రియల్ సంపద కాదు, స్టాక్ మార్కెట్ సంపద విలువ. దాన్నే మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటారు. ఇండియన్ ఎకానమీ $4 ట్రిలియన్ అంటే అది రియల్ ఎకానమీ. అందువల్ల కరెక్ట్గా రెండింటిని కంపేర్ చేయడం సరైనది కాదు. కానీ ఎన్విడియా కంపెనీ మార్కెట్ ఏ స్థాయిలో పెరుగుతుంది అన్నదానికి ఒక ఇండికేషన్గా మాత్రమే కంపారిజన్. ఆ డిఫరెన్స్ మనం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు $5 ట్రిలియన్ అంటే ఎంతో అర్థం కావాలంటే నేను ఇంతకుముందు చెప్పాను, ఇండియన్ ఎకానమీ $4 ట్రిలియన్. ఇవాళ ఎన్విడియా మార్కెట్ క్యాపిటలైజేషన్, స్టాక్ మార్కెట్ సంపద విలువ $5 ట్రిలియన్. అమెరికన్ ఎకానమీలో కూడా 15% సమానం. కెన్ యూ ఇమాజిన్? అమెరికా ఎకానమీ ప్రపంచంలో అతిపెద్ద ఎకానమీ అంటే మనకన్నా అనేక రేట్లు పెద్దది. సో ఇప్పుడు ఎన్విడియా అకౌంట్స్ ఫర్ 15% ఆఫ్ యుఎస్ ఎకానమీ. మీకు ఈ లాస్ట్ 5 yearsలోనే ఎన్విడియా అనూహ్యమైన గ్రోత్. 2020లో ఎన్విడియా మార్కెట్ క్యాపిటలైజేషన్ కేవలం $144 బిలియన్. ఇప్పుడు ఇది $5 ట్రిలియన్ పెరిగింది. 5 రెట్లు పెరిగింది. ఎంత భారీగా పెరిగింది! మరి ఈ పెరుగుదలకు కారణం ఏంటి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బూమ్ ప్రధాన కారణం. ఏఐ బూమ్ రావడంతో ఎన్విడియా చిప్స్ ఆధారంగానే ఏఐ బూమ్ నడుస్తుంది. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ కావాలంటే ChatGPT అందరికీ తెలుసు. ChatGPT ఎన్విడియా చిప్స్ ఆధారంగానే నడుస్తుంది. సో ఎన్విడియా ప్రొడ్యూస్ చేసే చిప్స్ ఇలా ప్రపంచంలో అత్యాధునిక టెక్నాలజీ అన్నిటికీ మూలం, ఇంక్లూడింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో పెద్ద ఎత్తున బూమ్ రావడంతో ఎన్విడియా స్టాక్స్ విపరీతంగా పెరుగుతుంది. కానీ మరి ఈ ఏఐ ఎకానమీలో కనిపిస్తున్న ధోరణి, నేను గతంలో ఒక వీడియోలో ఏఐ బబుల్ బస్ట్ అవుతుందా, బస్ట్ అవుతే ఏమవుతుందని కూడా చెప్పాను. ఇప్పుడు తాజాగా ఏఐ ఎకానమీని మనం జాగ్రత్తగా గమనిస్తే ఒక సర్క్యులర్ మనీ ఫ్లో కనబడుతోంది. సరిగ్గా మీకు గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ 2008లో వచ్చే సమయంలో డెట్ ఫైనాన్సింగ్ లో కూడా ఇదే రకమైన సర్క్యులర్ ఫ్లో మనకు కనిపించింది. అది ఒక దశకు వచ్చే వరకు బబుల్ బస్ట్ అయింది. ఇది బస్ట్ అయితే నిజంగానే ఆ 2008 లాంటి ఫైనాన్షియల్ క్రైసిస్ వస్తుందా? దానికి దీనికి తేడా ఉంది. అప్పుడేమో అది ఫైనాన్షియల్ బబుల్ మాత్రమే, మనీ బబుల్. నేను జెఫ్ బెజోస్ నుంచి మొదలుకొని చాలా మంది, సామ్ ఆల్ట్మాన్ వరకు చెప్పాను. దానికి దీనికి తేడా ఉంది. అప్పుడేమో అది మనీ బబుల్, ఇది కేవలం మనీ బబులే కాదు. ఎస్, మనీ బబుల్ ఉంది ఏఐలో. మనీ బబుల్ ఫెయిల్ అయినా టెక్నాలజీ బబుల్ ఫెయిల్ కాదు. ఎందుకంటే ఏఐ టెక్నాలజీ చాలా క్లియర్గా మన జీవితాల్లోనే మనకే కనబడుతుంది దాని మార్పులు. అందువల్ల టెక్నాలజీ బబుల్ కాదు, ఇండస్ట్రియల్ బబుల్ కాదు. డెఫినెట్గా మనీ బబుల్ బస్ట్ అయ్యే అవకాశాన్ని ఎవరము కొట్టిపారలేము. అందువల్ల గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్తో మనము కరెక్ట్గా అలాంటి ప్రమాదం వస్తుందని చెప్పలేం. కానీ ఫైనాన్షియల్గా మాత్రం అలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశాన్ని మాత్రం తీసిపారేయలేము. ఎందుకంటే ఈ ఏఐ ప్రపంచంలో ఏం జరుగుతుందంటే ఈ కొన్ని కంపెనీల మధ్య ఒక క్లోజ్డ్ సర్క్యూట్ ఏర్పడుతుంది. ఇప్పుడు గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ అప్పుడు జరిగింది ఏంటి? హౌసింగ్ బూమ్ జరిగింది. పెద్ద ఎత్తున ఇళ్ల ధరలు ఆర్టిఫిషియల్గా పెరిగాయి. ఎందుకు పెరిగాయంటే పెద్ద ఎత్తున రుణాలు ఇచ్చారు. ఆ రుణాలు తీసుకొని హౌసెస్ కొన్నారు. ఆ రుణాలను బ్యాంకు 1,00,000 మందికి రుణం ఇస్తే దాన్ని ఒక 5 లక్షల యూనిట్లుగా మార్చి వాళ్ళు ఇంకోరికి అమ్మారు, ఇంకోరికి అమ్మారు. దీన్నే టాక్సిక్ డెట్ అంటారు. ఇప్పుడు టాక్సిక్ ఇన్వెస్ట్మెంట్ అనాలంటే కాస్త పెద్ద పదం కావచ్చు, కానీ ఏలో జరుగుతున్నది ఏంటంటే ఒక సర్క్యులర్ ఎకానమీ జరుగుతుంది. ఏంటి ఆ సర్క్యులర్ ఎకానమీ? మీకు ఒక్కొక్క ఉదాహరణ చెప్తాను. ఎన్విడియాతో నేను ఈ వీడియో మొదలు పెట్టాను. ఇప్పుడు ఎన్విడియాతో ఇటీవల అమెరికాలో అతిపెద్ద డిఫెన్స్ సప్లై కాంట్రాక్టర్లు ఒకటైన పాలంటీర్ ఒక అగ్రిమెంట్ చేసుకుంది. ఏంటి పాలంటీర్ చేసుకున్న అగ్రిమెంట్ అంటే ఎన్విడియా చిప్స్ అండ్ సాఫ్ట్వేర్ ను వాడటానికి పాలంటీర్ అగ్రిమెంట్ చేసుకుంది.
దాంతో పాటు మరి పాలంటీర్ ఎవరితో అగ్రిమెంట్ చేసుకుంది? ఒక ఎన్విడియాతోనే చేసుకోలేదు. 2024లో మైక్రోసాఫ్ట్తో చేసుకుంది. మైక్రోసాఫ్ట్ పాలంటీర్ కంపెనీకి ఏఐ సర్వీసెస్ అందిస్తుంది. పాలంటీర్ కంపెనీ అమెరికన్ గవర్నమెంట్కు మైక్రోసాఫ్ట్తో కలిసి ఏఐ సర్వీసెస్ అమ్ముతుంది. అంటే పాలంటీర్ అటు మైక్రోసాఫ్ట్తో డీల్ కుదుర్చుకుంది, ఇటు ఎన్విడియాతో డీల్ కుదుర్చుకుంది. దాంతో పాలంటీర్ షేర్లు 550% పెరిగాయి 1 yearలో. ఇవాళ మీరు అమెరికాలో ఉన్న టాప్ 500 పబ్లిక్ లిమిటెడ్ పబ్లిక్ కంపెనీస్లో మీకు 500 కంపెనీస్లో, దాన్ని S&P 500 అంటారు. సో ఆ 500 కంపెనీస్ అమెరికాలో ట్రేడ్ అవుతున్న 500 కంపెనీలో ఇలా మోస్ట్ పర్ఫార్మింగ్ కంపెనీగా అమెరికన్ స్టాక్ మార్కెట్లో పాలంటీర్ నిలిచింది. ఎలా పాలంటీర్కు ఎన్విడియాకు లింక్, ఎన్విడియాకు పాలంటీర్ లింక్, పాలంటీర్కు మైక్రోసాఫ్ట్ లింక్. ఇక మైక్రోసాఫ్ట్కు ఓపెన్ ఏఐ లింక్. ఓపెన్ ఏఐలో మైక్రోసాఫ్ట్ ఇది మేజర్ షేర్ హోల్డర్, 27% షేర్ హోల్డర్. ఇవాళ ఓపెన్ ఏఐ ఒకప్పుడు నాన్ ప్రాఫిట్ కంపెనీ, అది ఇప్పుడు కాస్త ఫర్ ప్రాఫిట్ కంపెనీగా ట్రాన్స్ఫార్మ్ అయింది. ఓపెన్ ఏఐ అంటే ChatGPT తయారు చేసే కంపెనీ. సో ఓపెన్ ఏఐ యొక్క మార్కెట్ విలువ ఇప్పుడు $500 బిలియన్ చేరుకుంది. అందులో 27% మైక్రోసాఫ్ట్, అంటే $135 బిలియన్ మైక్రోసాఫ్ట్. ఇప్పుడు ఆ ఓపెన్ ఏఐకి ప్రొడ్యూస్ చేసే ChatGPT లాంటి ఏఐ టూల్స్ ఎన్విడియా చిప్సే వాడుతుంది. వాడడమే కాదు, ఇటీవల ఎన్విడియా ఓపెన్ ఏఐ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నది. ఈ అగ్రిమెంట్ ప్రకారం ఓపెన్ ఏఐకి కావలసిన డేటా సెంటర్లను ఎన్విడియా క్రియేట్ చేసి మేనేజ్ చేస్తుంది. అంటే మీరు చూడండి, సర్కులర్ నెట్వర్క్, ఎన్విడియా ఓపెన్ ఏఐ, పాలంటీర్ మైక్రోసాఫ్ట్ ఓపెన్ ఏఐ మళ్ళీ ఎన్విడియా. అంటే అర్థం ఏంటి? ఈ ఏఐ కంపెనీలు కొన్ని తమలో తాము ఇన్వెస్ట్ చేసుకుంటున్నాయి, తమలో తాము ప్రొడ్యూస్ చేసుకుంటున్నాయి, తమలో తాము అమ్ముతున్నాయి. ఇది ఎక్కడి దాకా పోతుందంటే ఈ చైన్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఎప్పుడు కూడా చైన్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఎప్పటిదాకా ఆ చైన్ లో ఏదో ఒక వీక్ లింక్ వల్నరబుల్ అయ్యేదాకా పనిచేస్తుంది. ఇప్పుడు ఈ చైన్ లో ఏ వీక్ లింక్ లేనంత కాలం ఇబ్బంది లేదు. ఎక్కడో ఒక చోట వీక్ లింక్ ఏర్పడింది అనుకోండి, మొత్తం చైన్ కొలాప్స్ అవుతుంది. ఇక్కడున్న వీక్ లింక్ ఏంటి అంటే ఏ అద్భుతాలు చేస్తున్నామా నిజం. ఇవాళ మనకు ChatGPT, జెమినాయ్, మెటా, పర్ప్లెక్సిటీ మామూలుగా లేదు కదా, అద్భుతాలు సృష్టిస్తున్నాయి మనం. దాంతో పాటు మీకు బిజినెసెస్ లో ఏ వాడుతున్నారు, ఏ ఏజెంట్లే కస్టమర్లతో కమ్యూనికేట్ చేస్తున్నాయి. ఆ మోస్ట్ మోడర్న్ పనులు కూడా ఏ చేస్తుంది. మీకు సఫిస్టికేటెడ్ వర్క్ కూడా ఏ చేస్తుంది. హెల్త్ కేర్ లోను, ఎడ్యుకేషన్, డిఫెన్స్, అగ్రికల్చర్, ఏ రంగం అని కాదు, ఆఖరికి ఆపరేషన్ సింధూర్లో కూడా మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏఐని వాడింది. సో అంత విస్తృతంగా వాడుతున్నారు. సో కానీ సమస్య ఏంటంటే ఏ ఇన్ని రకాలుగా సృష్టి చేస్తుంది, కానీ ఆదాయాలు సృష్టించలేకపోతుంది. ఇప్పటికీ ఏఐ కంపెనీస్ భారీగా లాభాలు ఏం లేవు. చాలా కంపెనీలు నష్టాలు ఉన్నాయి. మీకు ఒక అధ్యయనం ప్రకారం అయితే ఏఐ ఎంటర్ప్రైజ్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీస్ లో అత్యధిక కంపెనీలు నష్టాల్లోనే ఉన్నాయి. కానీ పెట్టుబడులకు మాత్రం కొరత లేదు. ఎందుకంటే హోప్ ఉంది, ఈ టెక్నాలజీపై నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. ఏ అద్భుతాలు చేయగలుగుతుంది అనే నమ్మకంతో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నారు. ఏ ఇన్ని అద్భుతాలు సృష్టించగలుగుతుంది కానీ లాభాలను సృష్టించలేకపోతుంది. అదే ఏ సర్కులర్ ఎకానమీలో వీక్ పాయింట్. ఆ వీక్ పాయింట్ గనక ఎన్నడో ఒక రోజు వల్నరబుల్ అయితే మీకు ఆ నష్టం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే సర్కులర్ గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే అన్ని కంపెనీలు ఒక కంపెనీ లింక్ కనుక ఒక కంపెనీ దెబ్బతింటే మిగతా కంపెనీలు కూడా దెబ్బతింటాయి. ఇప్పుడు టాక్సిక్ డెట్ అనే ఉదాహరణ అందుకే ఇచ్చాను. నిజంగా ఇది టాక్సిక్ అని అనలేము, కానీ టాక్సిక్ డెట్ లో కూడా జరిగింది అదే. ఒక ఆర్టిఫిషియల్ బూమ్ క్రియేట్ అయ్యి అదంతా ఒక సర్కిల్ లాగా క్రియేట్ అయితే ఒక 1 వీక్ పాయింట్ లో బ్రేక్ అయితే మొత్తం చైన్ బ్రేక్ అయింది. సో అలాంటి ప్రమాదం ఉండే అవకాశం ఉంది ఏ ఫైనాన్స్ బబుల్లో అని. బట్ ఒకటి డిఫరెన్స్, నేను మొదట్లో కూడా చెప్పాను మీకు, 2008 గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ ఇది లేని గ్రౌండ్ పైన ఏమీ లేదు. నీకు గ్రౌండ్ పైన హౌసింగ్ భూమి ఎలా వచ్చింది, రియాలిటీని మించి కేవలం ఒక స్పెక్యులేటివ్ ప్రపంచంలో ఆ ఫైనాన్షియల్ బబుల్ నడిచింది, అందువల్ల అది బ్రేక్ అయింది. కానీ ఇక్కడ అది కాదు, ఏ రియల్ ప్రపంచంలో మార్పు తెస్తోంది. అండ్ ఆదాయంలో మాత్రం స్పెక్యులేషన్ నడుస్తుంది. స్పెక్యులేషన్ ఈజ్ నాట్ ఇన్ టెక్నాలజీ, స్పెక్యులేషన్ ఈజ్ ఇన్ ఫైనాన్స్.
అందువల్ల రేపు ఫైనాన్షియల్ బబుల్ బస్ట్ అయినా టెక్నాలజీ బబుల్, ఇండస్ట్రియల్ బబుల్ బస్ట్ కాదు. ఒకవేళ బస్ట్ అయినా స్టిల్ దాని ప్రయోజనాలు మానవాళికి అందుతాయని అందరూ ఎక్స్పర్ట్ చెప్తున్నారు.